నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే బుధవారం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే కొన్ని ప్రత్యేకమైన గుణాలతో విష్ణువుని పూజించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. విష్ణుమూర్తిని ఎప్పుడు పూజిస్తున్నా సరే 8 రకాలైన గుణాలు మనం కలిగి ఉండాలని భాగవతం మనకు తెలియజేస్తుంది. అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, శాంతి పుష్పం, తపఃపుష్పం, ధ్యాన పుష్పం తథైవచ, సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్ అంటుంది భాగవతం. అంటే అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వభూత దయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానము, సత్యము అనే 8 గుణాలు ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు విష్ణువుని అర్చన చేస్తే వాళ్ళని విష్ణువు తొందరగా అనుగ్రహిస్తాడని భాగవతంలో చెప్పారు. విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన బుధవారం రోజు ఈ గుణాలతో విష్ణువుని పూజ చేయండి. విష్ణుమూర్తికి శాల పుష్పాలంటే చాలా ఇష్టం. అంటే మీ ఇంటి ఆవరణలో మొక్కలు ఉన్నట్లయితే ఆ మొక్కలకు పూచినటువంటి పుష్పాలను శాల పుష్పాలు అంటారు. ఇవంటే విష్ణువుకు చాలా ప్రియం. ఆ శాల పుష్పాలతో ఇంట్లో విష్ణు సంబంధమైన చిత్రపటానికి అలంకరణ చేసుకోండి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి లేదా లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఉన్నటువంటి చిత్రపటం దేనికైనా సరే శాల పుష్పాలతో అలంకరణ చేసుకోండి. అలాగే విష్ణువుకు హారతి ఇచ్చేటప్పుడు కూడా ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వచ్చు, పచ్చకర్పూరంతో హారతి ఇవ్వచ్చు. అయితే పచ్చకర్పూరంతో విష్ణువుకు హారతి ఇస్తే తొందరగా సొంతింటి కల సాకారం చేసుకోవచ్చు. కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. రావలసిన ధనం సకాలంలో చేతికి రావడానికి కూడా పచ్చకర్పూరంతో ఇచ్చే హారతి విశేషంగా సహకరిస్తుంది. శ్రావణ బుధవారం ఇలా విష్ణువుని అర్చన చేయండి. అలాగే విష్ణువుకు సంబంధించిన ఒక్కొక్క నామం చదువుకుంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. రామ రామ అంటూ రామనామాన్ని పఠిస్తే అన్ని రకాలుగా కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. సాంఘికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కృష్ణ 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 అంటూ కృష్ణనామాన్ని పఠిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే నారాయణ 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 అంటూ నారాయణ నామాన్ని వీలైనన్ని సార్లు పఠిస్తే గ్రహ నక్షత్ర దోషాలన్నీ తొలగిపోతాయి. ఏ పని ప్రారంభించినా విఘ్నాలు లేకుండా ఉండాలంటే సర్వేశ్వర 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 అంటూ సర్వేశ్వర నామాన్ని పఠించి పని ప్రారంభించండి. అప్పుడు విష్ణువు అనుగ్రహం వల్ల విఘ్నాలు ఉండవు. అలాగే విద్యార్థులు విద్యలో రాణించాలంటే పురుషోత్తమ 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 అంటూ పురుషోత్తమ నామాన్ని చదువుకొని ఆ తర్వాత విద్యను చదవటం ప్రారంభించండి. విద్యలో విద్యార్థులకు తిరుగుండదు. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాల్లో విజయం చేకూరాలంటే ఖడ్గి 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 అని 3 సార్లు అనుకుని ప్రయాణం చేయండి. అప్పుడు ప్రయాణాల్లో విజయం మిమ్మల్ని వరిస్తుంది. అలాగే మానసిక ఆందోళన, అకారణ భయము తొలగింపజేసుకోవాలంటే హృషికేశ అనే విష్ణునామాన్ని మనసులో స్మరించుకోవాలి. హృషికేశ 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 అంటే మనసులో భయాలు, ఆందోళనలు తొలగిపోతాయి. అనుకోకుండా ఆపదలు వచ్చినప్పుడు అచ్యుత 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 అనుకుంటూ ఉంటే అచ్యుత నామం వల్ల అనుకోకుండా వచ్చే ఆపదల నుంచి బయటపడటానికి అవకాశం లభిస్తుంది. ఇలా ఒక్కొక్క విష్ణునామాన్ని స్మరించుకుంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. శ్రావణ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు పఠించినట్లయితే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం ఇంటిల్లిపాదికి సంపూర్ణంగా కలుగుతుంది. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శ్రీం హ్రీం శ్రీధరాయ విష్ణవే నమః. ఇది మంత్రం. చాలా సులభమైన మంత్రం, శక్తివంతమైన మంత్రం. శ్రావణ మాసంలో శ్రీధర నామం అంటే విష్ణువుకు చాలా ప్రియం కాబట్టి ఈ శ్రీధర నామం కలిగి ఉన్న ఈ మంత్రం అనేది శ్రావణ బుధవారం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి శ్రావణ బుధవారం సందర్భంగా ఏ విష్ణు మంత్రం చదువుకుంటే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం ఇంటిల్లిపాది మీద ప్రసరిస్తుందో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం శ్రీం హ్రీం శ్రీధరాయ విష్ణవే నమః మంత్రజపం చేయండి. శ్రావణ బుధవారం సందర్భంగా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. స్వస్తి.